హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? వ్లాగ్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జిమ్కి వెళ్ళే టైం ఇంకా ఉందని చెప్పి కాసేపు అలా షాప్లో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉన్నాము. టైటిల్ చూసి అర్థమయ్యే ఉంటది, ఇప్పుడు దాని మీద మాట్లాడుకుందాము. అసలు నేనైతే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇలా బిజినెస్ స్టార్ట్ చేస్తామని చెప్పి. మా హస్బెండ్ కి థాట్స్ ఉన్నాయంటే ఎప్పుడు నుండో, కానీ నాతో అంతగా ఎప్పుడు షేర్ చేసుకోలేదు. మామూలుగా మా పెళ్లికి ముందు నుండే తిను బిజినెస్ మీద ఉంది తనకి ఇంట్రెస్ట్. అంటే నార్మల్ గా ఓన్లీ సీజన్ వైజ్ గా తెచ్చేవాడు, పండగ టైం కి తీసుకొని వచ్చి స్టాక్ అమ్మేసేవాడు. అప్పుడంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్, ఏంటంటే పండగకి వెళ్తే కదా స్టాక్ అంతా అందరికి నచ్చినవి తీసుకొని వచ్చి అమ్మేసేవాడు. ఇంకా క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి అయిపోయేది కూడా స్టాక్. అది కాస్త ఇలా షాప్ పెట్టడము, ఇంత స్టాక్ తీసుకురావాలంటే కొంచెం మేము స్టార్టింగ్ లో ఆలోచించాము అసలు సక్సెస్ అవుతామా లేదా అని. బిజినెస్ అంటే అసలు నార్మల్ విషయం కాదు. ఫస్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే మెయిన్ దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఒక్కటే ఉంటే కాదు కదా, నెక్స్ట్ అసలు దేని మీద బిజినెస్ చేయాలి అనేది మనం మెయిన్ ఆలోచించాలి. అది ఫస్ట్ మనం ఫిక్స్ అవ్వాలి. మెయిన్ చీరాలంటే బట్టల వ్యాపారం ఎక్కువ అనే ఒకటి ఉంటది, కానీ మా హస్బెండ్ కి దాని మీద అంతగా నాలెడ్జ్ లేదు. తర్వాత ఏం పెట్టాలి అని అనుకుంటా ఉంటే తనకి ఎక్కువగా షూ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకు ఈ ఫుట్వేర్ మీదే అంటే, ఇంతకు ముందు వీళ్ళు పండగలకి అలా విజయవాడ వెళ్ళి కొని తెచ్చుకునే వాళ్ళంటే షూ నచ్చినవి. అదేదో ఇక్కడ మనం చీరాల్లో పెడితే బాగుంటది కదా అని ఆ థాట్ వచ్చింది. నేను ముందు రోజే నైట్ అంతా కిచెన్ అంతా నీట్ క్లీన్ చేసి పెట్టేశాను. డీప్ క్లీన్ నేను వీక్లీ వన్స్ ఒకసారైనా చేస్తా. ఇంకా ముందు రోజు చేసేసా కదా, ఇంకా నెక్స్ట్ డే అన్ని సర్దేస్తున్నాను ఎక్కడ. అంతలోకి సింబాగాడు కూడా లేచి వచ్చాడు. ఇంకా బయట చెట్లకు నీళ్లు పోస్తుంటే ఇంకొచ్చారు వీళ్ళు కూడా బయటకు కాసేపు కూర్చుందాంలే అని. ఇంకొకటి, ఇప్పుడు బిజినెస్ అంటే నార్మల్గా అందరికీ ఫ్యామిలీ బిజినెసెస్ ఉండి దాన్ని కంటిన్యూ చేయటం వేరు. కానీ ఇప్పుడు మేము మా అంతటి మేము స్టార్ట్ చేస్తున్నాం కదా, కొంచెం భయం అనేది ఉంది. ఎవరినైనా ఇన్వాల్వ్ చేయాలన్నా కానీ అసలు మీ అంతటి మీరే స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఇంతకుముందు కమెంట్స్ కూడా వచ్చాయి మేము కూడా పెట్టాలనుకుంటున్నామని. ఏదైనా కానీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే లో బడ్జెట్ నుండి స్టార్ట్ చేయండి. మేము కూడా అంతే చేసాము. ఉన్న సేవింగ్స్ కొంచెం తీసుకొని దాని నుండే స్టార్ట్ చేసుకున్నాం మేము బిజినెస్. ఎందుకంటే అటు అప్ అవుతారు ఒక టెన్షన్ ఉండదు, కాస్త మన మనీయే కదా, ఏదన్నా లాస్ అయినా గానీ ఓకే మన మనీయే మన సేవింగ్సే అన్న ఫీలింగ్ ఉంటది. అది కూడా తక్కువ బడ్జెట్ పెడతాం కాబట్టి అంత టెన్షన్ ఉండదు, ఎక్కువ ఖర్చు పెట్టే కన్నా. ఇంకొకటి, పక్కన వాళ్ళు బిజినెస్ పెట్టారు, వాళ్ళకి బాగా ప్రాఫిట్ వచ్చేస్తుంది, మనం కూడా స్టార్ట్ చేద్దాం అనే ఇంటెన్షన్ అయితే అస్సలు పెట్టొద్దు బిజినెస్. ఎందుకంటే మెయిన్ మనకి ఇంట్రెస్ట్ లేకుండా ఎదుటోళ్ళని చూసి మనం చేయాలంటే అది అవ్వదు. ఏదైనా కానీ మన ఇంట్రెస్ట్ ఉండాలి. సింగిల్ గా ఉండి బిజినెస్ స్టార్ట్ చేస్తే చేసుకోవచ్చు, కానీ ఏదైనా కానీ పెళ్ళి అయింది కపుల్స్ మీరిద్దరు ఉన్నారంటే ముందు డిస్కస్ చేసుకోండి ఒకరితో ఒకళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళు డెసిషన్ తీసుకొని ఒకళ్ళు మేము మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే అవ్వదు కదా. పక్కన పార్ట్నర్ కూడా ఏమనుకుంటుంది, వాళ్ళ థాట్స్ కూడా మనం తీసుకోవాలి. అప్పుడే అన్ని బాగుంటాయి. ఇప్పుడు మేము స్టార్ట్ చేసేటప్పుడు కూడా మా హస్బెండ్ మొత్తం నాకు చెప్పాడు, నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, ఇలా చేయాలనుకుంటున్నాను అని చెప్పి. ఇంకప్పుడు నేను కూడా నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కూడా క్లారిఫై చేసుకున్నాను. నెక్స్ట్ షాప్ ఎక్కడ తీసుకోవాలి, ఫస్ట్ మేమైతే స్టార్ట్ చేసింది మా ఇంట్లోనే. మేము ఇంతకు ముందు ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేవాళ్ళమి. తర్వాత స్లోగా షాప్ తీసుకొని ఇంకా బయటకు షిఫ్ట్ చేసుకున్నాము స్టాక్ అంతా. ఆ తర్వాత 2 షాపులు మారాల్సి వచ్చింది. మేము చెప్పాలంటే ఇంతకు ముందు షాపులన్నీ షిఫ్ట్ అయినప్పుడు గానీ ఇంట్లో పెట్టినప్పుడు గానీ మాకంత ఇది స్ట్రెస్ అనిపించలేదు, కానీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న షాపులు అయితే అసలు మేము చాలా స్ట్రెస్ ఫీల్ అవుతాం. మెయిన్ మా హస్బెండ్, ఎందుకంటే ఇది రోడ్ సైడ్ షాప్ కదా, కొంచెం ఎక్కువ జనాలు వస్తా ఉంటారు. ఇంతకు ముందు ఉన్నంత స్టాక్ లేదు, ఇప్పుడు మళ్ళీ స్టాక్ తీసుకురావాలి, దాని గురించి ఆలోచిస్తున్నాము. అలానే నచ్చిన మోడల్స్ అందరికి నచ్చినట్టు తేవాలి, కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చవు. ప్రెసెంట్ ఇప్పుడైతే అన్ సీజన్ మొత్తం ఎప్పుడు నడిచిద్ది అంటే మాకు పండగ టైం అంతా, క్రిస్మస్ న్యూ ఇయర్ ఆ టైంలో బాగా ఉంటది బిజినెస్. ఇప్పుడు అంతా అన్ సీజన్ మాకు. ఇంకా ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ ఫెస్టివల్ టైం కి కాకుండా నార్మల్ గా వాళ్ళకి పర్సనల్ యూస్ కి అలా తీసుకోవడానికి వస్తా ఉంటారు కదా, ఇంకా దానికి తగ్గట్టు స్టాక్ తీసుకొని రావాలి. చాలానే ఉంటాయి. బిజినెస్ అంటే ఆషామాషి అనుకుంటారు. అసలు కొంతమంది బిజినెస్ మామూలుగా చూస్తూ ఉంటాం కదా బయట, కొన్నిసార్లు ఓపెన్ చేస్తారు, అబ్బా బాగా నడుస్తుంది అనుకుంటాం, ఆ తర్వాత కొన్ని డేస్ కి క్లోజ్ అయిపోయి ఉంటది. ఏంటని అడిగితేనేమో క్లోజ్ చేస్తారు, అవ్వట్లేదు అంటే బిజినెస్ అని చెప్తా ఉంటారు. మెయిన్ అసలు పేషెన్స్ అనేది ఉండాలి బిజినెస్ చేసేటప్పుడు. మామూలుగా మేము బయట చూసిన వాళ్ళలో కొంచెం టైమే, వాళ్ళు ఓపెన్ చేసి 3-4 months కూడా అయ్యి ఉండదు, వెంటనే క్లోజ్ చేసేస్తారు. పేషెన్స్ ఉండాలి, మనం చేసే పని మీద మనకి నమ్మకం ఉండాలి, అయ్యిద్ది అనుకొని స్టార్ట్ చేయాలి. అయితే అయింది, లేకపోతే లేదు చూద్దాం ఫస్ట్ పెడదాం కదా అన్న థాట్ లో అసలు పెట్టొద్దు. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తుంటే ఫస్ట్ అవుతుంది మనం చేయగలము అన్న దాని మీద స్టార్ట్ చేసుకోండి, చాలా బాగుంటది. ఇంకొకటి పార్ట్నర్షిప్.
పార్ట్నర్షిప్ అస్సలు నేను మాక్సిమం చెప్తాను 90% పార్ట్నర్షిప్ లేకుండా ఓన్గా చేసుకోవడమే బెస్ట్ అనుకుంటున్నాను. ఒకప్పుడు అంటే పార్ట్నర్షిప్ అంటే నమ్మకస్తులు చాలా మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఆ పార్ట్నర్షిప్ మీద అసలు ఉండకూడదు, డిపెండ్ అవ్వకూడదు అనుకుంటున్నా. మా హస్బెండ్ ని కూడా అడిగారు పార్ట్నర్షిప్ పెట్టుకుందామా అని చెప్పి. మా హస్బెండ్ కి అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అందుకే ఎవరు అడిగినా గానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పేశాడు. ఇంకొకటి గుడ్ విల్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం షాప్ పెడుతున్నామంటే కస్టమర్స్ తో మనకి మెయిన్ ఒక మంచి బాండింగ్ ఉండాలి, గుడ్ విల్ అనేది ఉండాలి. నేను ఉండి చూస్తా ఉంటా కదా మధ్య మధ్యలో చాలా మంది వచ్చి కొంచెం ఉంటారు కదా, చూసి చాలా వరకు అన్ని మోడల్స్ పక్కన పెట్టిస్తారు, అసలు ఏం తీసుకోకుండా వెళ్తారు. బయట షాప్స్ లో అయితే మాక్సిమం గమనిస్తూ ఉంటాం, చిరాకు పడతారు, గొడవ పడతారు, ఏంటి ఇలా చేస్తున్నారని. కానీ మా హస్బెండ్ ఇంతవరకు అలాంటిది ఎప్పుడు చూడలేదు. నేను తర్వాత నేను అడుగుతాను, వాళ్ళు తీసుకోరని అర్థమైంది కదా, మళ్ళీ ఎందుకు అంతగా చూపిస్తున్నావు అంటే, ఎవరైనా కానీ ఫస్ట్ వచ్చి చూస్తారు క్వాలిటీ ఎలా ఉందని. కొంతమంది చూడటానికి వస్తారు, ఒకసారి రాగానే మనం వాళ్ళ కోప్పడితే తర్వాత ఇంకా వాళ్ళు రారు మళ్ళీ, అలాంటివి చేయకూడదు ఎప్పుడైనా కానీ అని చెప్తా ఉంటాడు నాకు. సో ఇది బిజినెస్ అంటే ఇన్ని ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ మేము బిజినెస్ పెట్టి తప్పు చేసామా అంటే మేమైతే ఏం తప్పు చేయలేదు, కాకపోతే ఇప్పుడు అన్సీజన్ నడుస్తుంది కొంచెం అంతే ఉంటది. ఏదైనా కానీ మెయిన్ మేము ఈ షాప్ మీదే కదా మేము డిపెండ్ అయ్యి ఉంది, అందుకే కాస్త ఉంటది బిజినెస్ ఏంటి ఇలా అవుతుంది అని చెప్పి. కానీ కొంచెం పేషెన్స్ తో ఉంటే అన్ని బాగుంటాయి. దానికి తోడు ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, మెయిన్ ఎక్కువ బట్టలు కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ టైంలో. కొంతమందికి అయినా యూజ్ అయి ఉంటది అనుకుంటున్నాను బిజినెస్ అంటే ఏంటి, అసలు ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఏమేమి ఉంటాయి అని చెప్పి. ఎందుకంటే మేము స్టార్టింగ్ లో షాప్ మారుతున్నప్పుడు చాలా మంది అడిగారు మాకు చెప్పండి అక్క అని చెప్పి. మేము అదే ఫస్ట్ టైం కాదు పెట్టడం, దానికి ముందు 3 ప్లేసులు మార్చాము. అంటే మా ఇంట్లో పెట్టే మా తర్వాత 2 షాపులు మారాము. ఇప్పటికే మేము బిజినెస్ స్టార్ట్ చేసి 2 years కంప్లీట్ అవబోతుంది ఈ ఇయర్ లో. అంటే ఇప్పుడు మేము మధ్యలో ఎప్పుడో తీసేసేవాళ్ళం, మాకు నచ్చలేదంటే దాని మీద మాకు ఇష్టం ఉంది, కాన్ఫిడెన్స్ వచ్చింది మేము చేయగలమని, అందుకే ఇంకా షాప్ ఉంది మాకు. మా సింబగాడిది కూడా ఉంది, ఇందులో చిట్స్ వేసాం మేము, అందులో వాడు కూడా సెలెక్ట్ చేసింది ఇదే మా సింబగాడు. మేము చేసే ప్రతి పనిలో మా సింబగాడిని కూడా ఇన్వాల్వ్ చేస్తాం, అన్ని వాడికి కూడా చూపిస్తాం, వాడికి కూడా ఇస్తాం ఇంపార్టెన్స్, వాడిని కూడా అడుగుతాం. వాడికి నోరు లేకపోయినా ఏమో మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏదోటి చిట్స్ లో రాసి వేయటము, అలా వాడితో సెలెక్ట్ చేయిస్తాం మేము. ప్రతిరోజు నా ఈవినింగ్ రొటీన్ ఇదే, జిమ్కి వెళ్ళటము మళ్ళీ రావటము, ఇంక ఇదే. షాప్ లో అయితే నేను మాక్సిమం కూర్చోట్లేదు, వెళ్ళేటప్పుడు వస్తా కాసేపు కూర్చొని ఇంకిద్దరం కలిసి వెళ్తాం. నేను తిరిగి వచ్చాక ఇక్కడ ఏదో మాట్లాడుకుంటున్నాం, అందుకే మర్చిపోకుండా అన్ని రాసుకుంటాం మేము ఏదైనా గానీ. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్, యూస్ఫుల్ అయిందా? ఒకవేళ మీకు యూస్ఫుల్ అయితే నాకు కమెంట్స్ లో చెప్పండి. అలానే ఇక్కడ వరకు ఎవరైనా చూసినట్టయితే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే నోటిఫికేషన్ బటన్ ఆన్ లో పెట్టుకోండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎక్స్ప్లోరింగ్ తో పాటు ఇలాంటివి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాము. మీకు నచ్చిందా లేదా నాకు కన్ఫర్మ్ గా కమెంట్స్ లో చెప్పండి ఇలాంటి టాపిక్స్ మీద, లేదంటే మీకు ఏదన్నా ఉంటే ఆ టాపిక్ మీద వ్లాగ్ చేయండి అంటే కన్ఫర్మ్ గా చేస్తాము. కరెక్ట్ గానే చేసాం అనుకుంటున్నాం మా బిజినెస్ విషయంలో. నేనైతే ఇదే కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. మేమైతే బాగా సక్సెస్ అయ్యాం చెప్పలేం కానీ హ్యాపీగా ఉన్నాము. ఈ వీడియో ఎక్కడితో ఏం చేస్తున్నాం, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.